మై డియర్ ఫ్రెండ్స్, ఇందాక మనం కిడ్నీలో రాళ్ళకి ఆకు కోసుకున్నాం కదండి, దాని పేరే రణపాల ఆకు అండి. ఇదేనండి రణపాల ఆకు. ఈ ఆకు మనం పొద్దుటే మొహం కడుక్కున్న తర్వాత ఈ ఆకు నవిలేయాలండి. నవిలేసిన తర్వాత ఒక లోట వాటర్ తాగాలి. తాగితే మన కిడ్నీలో రాళ్ళు మొత్తం కరిగిపోతాయండి. అదే కాకుండా ఫ్రెండ్స్, మీరు కొత్తిమీర ఉంటుంది కదండి, కొత్తిమీర కూడా తెచ్చుకుని అప్పుడప్పుడు పచ్చడి చేసుకుని ఆ పచ్చడి కూడా తింటుంటే మన కిడ్నీలో రాళ్ళు తొందరగా కరుగుతాయండి. తర్వాత ఉలవలు తెచ్చుకునండి. ఉలవలు నానబెట్టుకుని ఉలవచారు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఉలవచారు కూడా మనకి తాగితే చాలా తొందరగా కిడ్నీలో రాళ్ళు మొత్తం కరిగిపోతాయి. అది మీకు ఆకు ఎలా తినాలో మీకు ఒకసారి నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగో నాకు తిని చూపిస్తున్నాను మీకు. బాగా నవలాలి ఫ్రెండ్స్. ఇది మొత్తం మెత్తగా నగిలి వాటర్ ఒక లోట వాటర్ తాగేయాలండి. తాగేస్తే కిడ్నీలో మొత్తం అంతా లోన పేగుల్ని రాళ్ళంటే లోన బాడీలో తయారవుతాయండి రాళ్ళు. ఎందుకంటే అది ఎలా అంటే, మీరు కోడి మాంసం కానీ తర్వాత ఆయిల్ ఫుడ్ ఉంటాయి కదండి, ఆయిల్ ఫుడ్, బిర్యానీలు, వీటి వల్ల మనకి లోన కిడ్నీలో రాళ్ళు తయారవుతాయండి. అవి కరిగిపోవాలంటే ఈ ఆకు మనం వారానికి 2-3 సార్లు ఏమైనా సరిపోతుంది. అయితే చాలా బాగా పనిచేస్తా. అసలు మీకు కిడ్నీలో నొప్పి అనేది రాదండి. రణపాలు అంటే రణపాలు వేరే ఇంకో రణపాలు కూడా ఉంది. ఇది బాగా పనిచేస్తుంది రణపాలు. బయట పల్లెటూరులో కూడా దొరుకుతుందండి. ఒకసారి మీరు నవ్వులుతుండే. నేను ఆల్రెడీ ఇదే నవ్వుతానండి. నా కిడ్నీలో నొప్పి వచ్చిందండి కొంచెం. అది ఎలా అంటే, మాంసం కూరలు కానీ అదే చికెన్ కానీ మటన్ కానీ తిన్నప్పుడు కొంచెం నొప్పి వస్తాను. అవి కూడా మనం కొంచెం తగ్గించేస్తే మన బాడీకి చాలా మంచిదండి. కానీ మనం ఆరోగ్యంగా ఉండాలంటే చికెన్ మటన్ కూడా కొంచెం తగ్గించేసుకోవాలి. ఇవాళ చికెన్ అంటే దానివల్ల ఏంటంటే అది ఒరిజినల్గా పెరిగిన కోడి కాదు. అది ఇంజక్షన్ల ద్వారా మందుల ద్వారా పెరిగిన కోడి మాంసం. అది తినడం వల్ల మనకి రోగాలు వస్తున్నాయి. అంతేనండి. అందుకని అది తగ్గించేసుకుని ఇవాళ వాటర్ తాగదు. లీటర్ మొత్తం వాటర్ తాగేయాలి. అయితే రాళ్ళు ఉన్నా సరే మొత్తం శుభ్రంగా పడుతుంది. బయటకు వచ్చా కరిగిపోయి బయటకు వచ్చేస్తుంది.
ప్రతి ఒక్కరు కూడా అందరికి ఇది షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. అందరికి ఉపయోగపడేదండి ఇది. అందరికీ ఈ వీడియో షేర్ చేసి ఇస్తే అందరూ వాడండి. ఇది చాలా పనిచేస్తుంది. మీరు హాస్పిటల్కి వెళ్ళి వేలు లక్షలు దారిపోసే కన్నా ఇది మీరు చేసారనుకోండి చాలా బాగా పనిచేస్తే. మర్చిపోకండి ఫ్రెండ్స్.